శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ₹2 బిళ్ళతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. అలాగే చాలామంది కూడా అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నా, మీకు ఏమైనా సరే చెప్పుకోలేని సమస్యలు ఉన్నా, ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మొత్తం అంతా కూడా తొలగిపోతాయి. కూటికి లేని వాళ్ళు కూడా కోటీశ్వరులు అవుతారు. ఎందుకంటే డబ్బుతో ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ పరిహారం చేయడం వల్ల మనకి ధనం అనేది రెట్టింపు అవుతుంది. ధనం రెట్టింపు చేయడానికి ఎంతగానో ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మనకి డబ్బులు రెండింతలు పెంచడానికి ఈ ₹2 కాయిన్తో ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఈ ₹2 బిళ్ళతో పరిహారం 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, మనం కోరుకునేది ఏదైనా సరే కోరుకున్న కోరిక తీర్చడానికి. అలాగే రెండోది, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఇవన్నీ కూడా మనకు ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగించడానికి మనకి బాగా ఉపయోగపడుతుందన్నమాట. అయితే ఈ రోజుల్లో చిన్నదానికైనా పెద్దదానికైనా సరే, బ్రతకడానికైనా చావడానికైనా దేనికైనా సరే అవసరమైనది డబ్బు. ఏదైనా డబ్బు ఉంటేనే మనం బ్రతుకుతున్నాము. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధించినా సరే రెండు, ఒకటి ప్రేమ, రెండోది డబ్బు. ఇవి 2 కూడా ఉంటే మన జీవితంలో అన్నీ ఉన్నట్లే. చాలామంది కూడా డబ్బు లేక చాలామంది ఎంతో బాధపడుతూ ఉన్నవారు ఉన్నారు. మరికొంతమంది తక్కువ టైంలోనే కోట్లు సంపాదిస్తూ ఉంటున్నారు. అలాంటి వారికి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు లక్షలు సంపాదించే స్థాయి దాటిపోయి కోట్లు సంపాదించే స్థాయి ఎక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా కష్టపడకుండా చాలా తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదించాలనేది వాళ్ళకి ఆశ అన్నమాట. అలాంటి వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు ఒకరికి అప్పిచ్చే స్థాయికి ఎదిగిపోతారు. అయితే చాలామంది వచ్చేసి ఎంత కష్టపడుతున్నా సరే నెల వచ్చేసరికి వచ్చినటువంటి డబ్బులు తక్కువగా ఉంటుంది. అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అయితే ఇవాళ పిల్లలకు చూస్తున్నట్లయితే లక్షల ఫీజులు, అంటే వాళ్ళకి చదివించాలంటే యుద్ధం చేసినంతగా ఉంటుంది. ఇళ్లలో ఖర్చులు పెరిగిపోయి అన్ని రకాలుగా కూడా ఏది కదిల్చినా కూడా దేని జోలికి కూడా పోలేనట్టుగా ఉందన్నమాట పరిస్థితి. అందుకే వచ్చినటువంటి సంపాదన అనేది తక్కువగా ఉంది. నెల వచ్చేసరికి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే అప్పులు చేసే పరిస్థితికి దిగజారడం అవుతుంది. అయితే అప్పులు నెలకి 2 నెలలకి వడ్డీ కడతామనేది మనం తీసుకున్న అప్పులకి వడ్డీ పెరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి మనకి సాధ్యమయ్యేంత వరకు కూడా అప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. కొంతమందికి ఏంటంటే జాతక దోషాల వల్ల, దిష్టి దోషాల వల్ల, రకరకాల కారణం వల్ల ఏంటంటే సంపాదన అనేది ఎక్కువగా రాదు. అంటే ఎంత కష్టపడినా కూడా దానికి తగ్గ ప్రతిఫలం అనేది రాదు. ఈ చిన్న పరిహారం అటువంటి వారి చిన్న పరిహారం అయితే చేసినట్లయితే మీకు మంచి ఫలితం అనేది బాగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే, ఏదైనా ఒక రోజు రాత్రి పడుకునేటప్పుడు మీ పనులన్నీ కూడా అయిపోతాయి కదా, రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి. లేదు అంటే అమ్మవారికి మంగళవారం, శుక్రవారం, ఆదివారం అంటే చాలా ఇష్టం కదా, అలాంటి రోజుల్లో కూడా చేసుకోవచ్చు. అంటే పౌర్ణమి తిథి, అమావాస్య, అష్టమి, పంచమి ఈ తిథులన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అలాంటి తిథుల్లో కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. కానీ ఈ పరిహారం అనేది మీరు ఎక్కువగా కష్టాలు, అంటే ఆర్థిక కష్టాలు, అప్పుల సమస్యలు ఉంటారు కదా, అలాంటి వారైతే ఎప్పుడైనా ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. కానీ ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడే, రాత్రి 12 లోపు రహస్యంగా ఈ పరిహారం అనేది చేసుకోవాలన్నమాట. ఏ రోజైనా సరే చేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే రూ. 2 తీసుకోవాలి. ఆ రూ. 2 అనేది శుభ్రంగా క్లీన్ చేయాలి. ఎందుకంటే రూ. 2 అనేది రకరకాల చేతులు మారుతూ ఉంటుంది కదా! ఎంతోమంది చేతులు మారుతూ ఉంటుంది. కాబట్టి రూ. 2 బిళ్ళని శుభ్రంగా కడిగేసి మీరు ఆ రూ. 2 బిళ్ళని ఏం చేస్తారంటే మీరు పూజ చేసినా పర్వాలేదు, పూజ చేయకపోయినా పర్వాలేదు. కానీ పూజ చేస్తే ఇంకా ఇంకా మంచిది. అంటే అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఉదయాన్నే అమ్మవారికి దీపారాధన చేసుకుంటారు కదా! అలా దీపారాధన చేసుకునేటప్పుడు ఒక చిన్న పేపర్‌లో వైట్ పేపర్‌లో రూ. 2 బిళ్ళ అనేది వేసుకొని 2 లవంగాలనేవి ఈ 2 కూడా ఉదయం అమ్మవారికి దీపారాధన చేసేటప్పుడు అమ్మవారి ముందు పెట్టుకోవాలి. అలా పెట్టి అలానే ఉంచేయాలి. దీపారాధన చేసి అమ్మవారికి నమస్కరించుకొని అలానే అక్కడే ఉంచేయాలి. అలా ఉంచిన తర్వాత మీరు రాత్రి పడుకునేటప్పుడు అన్ని పనులు చేసుకొని పడుకునేటప్పుడు ఆ వైట్ పేపర్‌లో ఉండేటటువంటి రూ. 2 కాయిన్ 2 లవంగాలనేవి ఆ పేపర్‌లో ఉన్నాయి కదా! ఆ పేపర్‌ని మడిచేసి మీరు ఎక్కడైతే పడుకుంటారో తలగడ దిండు కింద పెట్టుకోవాలి. లేదంటే తలగడ గలీబు ఉంటుంది కదా! అందులో అయినా సరే పెట్టుకున్నా పర్వాలేదు. అలా పెట్టి రాత్రంతా అలానే నిద్రించి ఉంచేయాలి. అలా ఉదయమే లేచిన తర్వాత అందులో ఉండేటటువంటి రూ. 2 కాయిన్‌ని బయట ఎవరికైనా సరే దానం చేయాలి. ఈ భిక్షగాలకైనా లేదంటే చిన్న పిల్లలకైనా సరే ఏదైనా కొనిచ్చినా పర్వాలేదు. అంటే అందులో మరికొంచెం డబ్బులు చేర్చేసి అందులో పిల్లలకి ఏవైనా సరే ఒక బిస్కెట్ ప్యాకెట్ అయినా ఏదైనా సరే ఇస్తే చాలా అంటే చాలా మంచిది. లేదంటే ఏదైనా గుడికి వెళ్ళి దానం చేసినా సరే మంచిది. ఇలా మీరు చేసుకున్నట్లయితే మీకున్నటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అందులో ఉండేటటువంటి 2 లవంగాలు మీరు ధూపం వేసుకుంటారు కదా ఇంట్లో, ఆ ధూపంలో వేసేయండి. ఆ లవంగాల నుంచి వచ్చేటటువంటి పొగ ఉంటుంది కదా, ఆ పొగ అనేది ఇల్లంతా వ్యాపించి మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిస్తుంది. ఈ రూ. 2 కాయిన్ పరిహారం అనేది మనం దానం చేస్తాం కదా, లక్ష్మీ అమ్మవారికి దానం చేయడం అంటే చాలా ఇష్టం. ఏ ఇంట్లో అయితే దాన ధర్మాలు చేస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లోనే లక్ష్మీ అమ్మవారి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రూ. 2 బిల్లులో మరికొంచెం డబ్బులు చేర్చేసి ఎవరికైనా చిన్న పిల్లలైనా లేదంటే వృద్ధులైనా ఎవరికైనా సరే ఏదైనా కొనిచ్చేయండి. వారికి కొనిచ్చేటప్పుడు వారిలో ఉండేటటువంటి సంతోషం ఉంటుంది కదా, ఆ సంతోషమే మీ జాతకంలో ఉండేటటువంటి పాప కర్మలు అన్నీ కూడా దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఈ లవంగాలు అనేవి ఈ లవంగాలతో వేసేటటువంటి పొగ అనేది మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించేస్తుంది. ధనం సంపాదించే మార్గాలు అనేవి తెరుచుకుంటాయి. అంటే ఏదో ఒక అవకాశాలు వస్తూనే ఉంటుంది. మనకి అవసరమైనప్పుడు డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పడుకునేటప్పుడు 2 లవంగాలు రూ. 2 కాయిన్‌ను తలగడ కింద పెట్టుకొని నిద్రించాలి. అలా నిద్రించేటప్పుడు అంటే తలగడ కింద పెట్టుకునేటప్పుడు అమ్మా మాకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పులు బాధలన్నీ కూడా తొలగిపోయి మా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి తల్లి అని అమ్మవారికి అమ్మవారికి కోరుకోవాలన్నమాట. అమ్మవారి నామస్మరణం చేసుకొని మీరు ఏ సమస్య తీరడం కోసమైతే ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్య తీర్చమని అమ్మవారిని వేడుకొని మీరు అలా తలగడ కింద ఆ రూ. 2 కాయిన్ లవంగాలు పెట్టి నిద్రించినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ రూ. 2 కాయిన్ ఎప్పుడైతే మీరు మరికొంచెం డబ్బులు అందులో చేర్చి ఎవరికైనా సరే వీలైతే ఒక్కరికైనా సరే అన్నదానం చేయండి. అలా చేసినట్లయితే మీకున్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా పోయి మీ జాతకంలో ఉండేటటువంటి దోషాలన్నీ కూడా పోయి మీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలనైతే మీరే చూస్తారనమాట. మీరే చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పడుకునే ముందు మీకు ఎక్కువగా భరించలేని కష్టాల్లో ఉన్నాము, ఇక ఈ అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నాము అనేవాళ్ళు రూ. 2 కాయిన్ 2 లవంగాలతో ఈ చిన్న పరిహారం రాత్రి పడుకునేటప్పుడు ఈ చిన్న పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.